బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలతో నయీం కూడబెట్టుకున్న ఆస్తుల విలువ ఎంతో తేల్చేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సోదాల్లో ఇప్పటివరకు భూముల లావాదేవీలకు సంబంధించి 599 దస్తావేజులు లభించాయి. వాటిలో కొన్ని సెటిల్మెంట్ కోసం వచ్చినవి కాగా మరికొన్ని బదలాయించుకున్న భూములకు సంబంధించినవి. ఇప్పటివరకు సుమారు 700 కోట్ల రూపాయల విలువైన 433 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు. గ్యాంగ్స్టర్ నయీం కూడబెట్టుకున్న ఆస్తుల కోసం పోలీసులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. పుప్పాలగూడలోని నయీం నివాసం, సైబరాబాద్, నల్గొండ జిల్లాల్లో అతని బంధువులు, అనుచరుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న దస్తావేజుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు చేయగా 2 కిలోల 14 తులాల బంగారం, 2,61 లక్షల నగదుతో పాటు 599 దస్తావేజులు బయటపడ్డాయి. దస్తావేజుల ఆధారంగా భూముల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సోదాల్లో లభించిన దస్తావేజుల్లో కొన్ని వివాదాల్లోని భూములకు సంబంధించినవి ఉన్నాయి. వివాదాన్ని పరిష్కరించాలని ఎవరో నయీంను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అలాంటి భూముల వివాదాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మరికొన్ని దస్తావేజులు నయీం కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, అనుచరుల పేరిట ఉన్నాయి. దౌర్జన్యాలు, బెదిరింపులతో పాటు ఆక్రమణల ద్వారా వాటిని కూడబెట్టుకుని బదలాయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో చాలా భూములకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కడా లేవు. ఇప్పటివరకు నయీం అతని బంధువుల పేరిట హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లో సుమారు 700 కోట్ల రూపాయల విలువైన 433 ఎకరాలున్నట్లు గుర్తించారు. వీటిలో 233 ఎకరాలు నయీం కుటుంబ సభ్యులు, సమీప బంధువుల పేరుపై ఉండగా మరో 190 ఎకరాలు అనుచరుల పేరిట ఉన్నాయి. భూములు, వాటి విలువను నిర్ధారించుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు నయీం వద్దకు పంపినట్లు తెలుస్తోంది. వారందరి వివరాలను సేకరిస్తున్న సిట్ అధికారులు ఫిర్యాదులు వస్తే అందరిపై కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు నయీం పేరు చెప్పి కొందరు నాయకులు కూడా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదొస్తే నాయకులు, పోలీసులపై కూడా కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.